వరెవ్వా! ప్రభుదేవకే పాఠాలు చెప్పే తీరులో ఏమన్నా స్టెప్పులేస్తుర్రా? మననెవడ్రా ఆపేది అన్నట్టు నర్సులతోని కలిసి ఏ తీరులో డాన్స్ చేస్తుర్రో చూస్తుర్రా? ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సర్కార్ దవాఖానల నర్సులతోని కలిసి డాన్సులు చేసిర్రు డ్యూటీలున్న డాక్టర్లు ఇట్లా. ఇంత టాలెంట్ చూయిస్తే నెటిజనాలు ఊకనే ఊకుంటరా? చైర్ల మీద చైర్లు చేసే వరకల్లా సోషల్ మీడియా అంతటా వైరలే దేశమంతటా దేత్తడిగా తిరుగుతుంది ఈ వీడియో. మరి ఏం స్పెషల్ అని స్టెప్పులు వేసిర్రో, ఏం సంబరాలు చేసుకొని డాన్స్ ఆడిరో గానీ మరి డ్యూటీలు ఉండగా పేషెంట్లను పట్టించుకోకుండా దవాఖానలు అందరూ ఒక్కతానికి చేరి ఇట్లా చేసులేంది? సర్కార్ దవాఖానా కాబట్టి ఇసొంటి ఎన్ని చేసినా నడుస్తుంది. అదే ప్రైవేట్ దవాఖానా ఇటువంటి పర్ఫార్మెన్స్ చూయిస్తే ఊకుంటోళ్ళ. గవర్నమెంట్ దవాఖానా కాబట్టి గట్టిగా అడిగేటోళ్ళు ఉండరు కదా అని ఏం చేసినా సెల్తాహే అనే కదా ఇదంతా అని అనుకుంటే గట్టిగానే తిట్టిపోస్తారు ఈ వీడియోని చూసిన వాళ్ళు. డాక్టర్లు అంటే దేవులతో సమానం అని అంటారు. ప్రాణాలు పోసే శక్తి ఆ దేవుని తర్వాత డాక్టర్లకే ఉంటుందని మొక్కుతారు. అసొంటిది పేషెంట్లను పట్టించుకోకుండా ఈ స్టెప్పులు ఏందని ముచ్చట పెద్ద ఆఫీసర్ తెలిసి ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చాలు చేసిరట. చూడాలి మరి ఏం తేలుతుందో ఏం కథనో ఇంకా. తెలంగాణ మొత్తంలా ఏడ ఏ మూలకు పోయి 6 గ్యారంటీల ఏ ఒక్క మొక్క అటిటు కాకుండా మాట్లాడినా అమలవుతున్నాయని కళల్లో కూడా కల్వరిచ్చినా గానీ పబ్లిక్ తీరొక్క తిట్లు తిట్టి కాంగ్రెస్ ఏలుబడిని కాని మాటలతో నడుచుకుంటారని పక్క రాష్ట్రాలకు పోయి మరి పచ్చిగా అబద్ధాలు చెప్పి దొరికిపోతుండగా సీఎం సారు. కావాలంటే మీరు కూడా నుర్రి. एमएसपी के साथ साथ 500 रुपए बोनस हम दे रहा है. हर किसान के खाता में हम लोग 500 रुपए अभी डिपॉजिट करते जा रहे हैं 1 मेट्रिक टन के लिए. तो ये सब सारे जो गारंटी हम लोग तेलंगाना राज्य में दिया हुआ है चुनाव से पहले, ये 11 महीने में ये सब सारे लागू किए. అదట వడ్లకు 500 బోనస్ ఇచ్చింది మా సర్కారు అనుకుంటే ఎంత ముద్దుగా హిందీలో మందికి వచ్చేటట్టు చెప్పిండో విన్నారు కదా. ఒక వడ్లకు 500 బోనస్ ఏం సారు? ఆడళ్లకు నెల 2500 ఇస్తున్నాము. రైతు భరోసా 15,000 పక్క వారం కూడా ఆలస్యం కాకుండా వరుసగా ఇస్తున్నాము. వ్యవసాయం కూలీలకు 12,000 ఇస్తున్నాము అని అవి కూడా చెప్తే అయిపోయేది కదా. ఇట్లనే అబద్ధాలు చెప్పాలని డిసైడ్ అయినప్పుడు ఒక్కదాంతో నా కూడా ఎందుకు? 6 గ్యారంటీల కారు బరాబర్ అమలవుతున్నాయి. తెలంగాణలో ఎవరు కూడా మాకు అన్యాయం అవుతుంది అనుకుంటే రోడ్లు ఎక్కుతలేరు. పురుగులు లేని బువ్వ వెట్టూరి సార్లు అని గురుకుల పిల్లలు లొల్లి చేస్తలేరు. మా ఇండ్లు చిన్న చిన్న దుకాన్లు కూలగొట్టి మా పొట్ట కొట్టి రోడ్డున పడేయొద్దని ఏ ఒక్కరు కూడా నెత్తి కొట్టుకుంటలేరు. ఇట్లా కూడా చెప్తే అయిపోయేది కదా. ఒకటి చెప్పినా 5-6 చెప్పినా అబద్ధమే కదా. అరుచుకునేటోళ్ళు 6 చెప్పినా 66 చెప్పినా అరుచుకోకుండా ఇడిచిపెట్టారు కదా అని అనుకుంటా ఈ బోనస్ మాటలిన అన్నదాతలు నిడిజనాలు పోటీల మీద ఇచ్చిపడేస్తున్నారు పాపం. అయినా 11 నెలల పావలా పని చేయకున్నా ప్రజా విజయోత్సవాలని పండుగలు చేసుకుంటుండగా పక్క రాష్ట్రాలకు పోయి ఒక్క అబద్ధం చెప్పంగా ఏముంది అని అనుకుంటా కార్యకర్తలు కూడా జోరు సెటర్లే పట్టిరు పాపం.